నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. కవిత గారు పార్టీ పెట్టబోతున్నారు. త్వరలో అనౌన్స్మెంట్ కి సంబంధించి ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు, పార్టీ పేరుతో సైతం అని అందరికీ తెలిసిన వార్త. అయితే పార్టీ పెట్టడానికి ముందే ఆవిడ ఏ కేసులో అయితే లిక్కర్ స్కామ్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చారో 166 రోజులు దాని మీద క్లీన్ చిట్ తీసుకొని ఉన్నారు. సరే, క్లీన్ చిట్ తీసుకున్నారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రేజ్ అయింది. ఈవిడ తెలంగాణలో మాత్రమే పార్టీ పెడుతున్నారు అని అందరూ అనుకుంటే ఇప్పుడు ఏపీలో కూడా విస్తరించబోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అనుమానానికి ఏ సిచ్యువేషన్ తావిస్తుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే కవిత గారు పార్టీ పెడుతున్నారు, అది కేవలం తెలంగాణకి మాత్రమే పరిమితం అవుతుంది అని ప్రతి ఒక్కరు అనుకున్నారు. అంటే ముఖ్యంగా చూస్తే బీఆర్ఎస్ కి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఏపీలో యాక్టివ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కవిత గారు కూడా ఏపీలో యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని కొంతమంది అంటున్నారు విశ్లేషకులు. మీరేమంటారు? ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేదంటే కొన్ని సూచనలు లేకుండా ఎవరు ఇలాంటి అంశాన్ని ప్రస్తావించరు. ఆవిడ తిరుమల వెళ్తున్నారు 5వ తారీఖున. అక్కడ కాలి నడకన అలిపిరి నుంచి తిరుమలకి వెళ్తారు. నైట్ అక్కడే స్టే చేసి 6వ తారీఖున శ్రీవారి దర్శనం చేసుకొని ఆ తర్వాత రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి సూచాయిగా ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆవిడ అభిమానులు. ఇది లేటెస్ట్ ఇప్పటి వరకు. అయితే ఆవిడ తిరుమలకు వెళ్ళి తిరుమలలో రాజకీయ భవిష్యత్తుని అనౌన్స్ చేయటం ఏంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది ఇప్పుడు. దాని ప్రకారం అయితే ఆవిడ కేవలం తెలంగాణ వరకే పరిమితం కాదు. రాబోయేటువంటి రోజుల్లో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే దేశీయ నేత అని చెప్పేసి ఆయన తొలి రోజుల్లో టీఆర్ఎస్ పెట్టి తర్వాత బీఆర్ఎస్గా మార్చారో అదే విధంగా తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ ఆవిడ జనజాగరణ చేసిన తర్వాత తనకు బలం ఉంది, రాబోయే రోజుల్లో కాబోయేటువంటి సీఎంని తానే అనేటువంటి విశ్వాసంతో ఆవిడ ఉన్నారు. అలాగని చెప్పేసి కేవలం ఆవిడ పెట్టేటువంటి పార్టీ ఒక్కటే సింగిల్గా వెళ్తుందా రేపు ఎలక్షన్స్కి రాజకీయాల్లో అని అంటే కాదు. ఎందుకు కాదని అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలతోటి ఏదో ఒక కూటమిలో ఉంటే తప్ప ఏ పార్టీ కూడా రాష్ట్రాల్లో మనుగడ సాధించలేదు అని చెప్పి. సో కవిత గారు ఏదో ఒక అలైడ్ పార్టీతోటి అలైడ్ కూటమితోటి ఉంటుంది. అది ఇండియా కూటమితో ఉంటుందా లేదంటే ఎన్డీఏ కూటమితో ఉంటుందా అనేటువంటిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మనకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తీసుకుంటే కనుక ప్రస్తుతం బీజేపీ తోటి వ్యతిరేకంగా ఉన్నారు ఆవిడ. ఎందుకు? తీహార్ జైలుకి ఆవిడని పంపించారు. 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. అనవసరంగా జైల్లో పెట్టారు అనేది ప్రూవ్ అయ్యింది. ఎందుకు? ఆల్రెడీ రౌస్ అవన్నీ కోర్టు చెప్పేసింది. ఢిల్లీ కోర్టు ఏం చెప్పింది? ఆధారాలు లేనటువంటి కేసు ఇది, సిబిఐ అధికారుల మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పి సీరియస్గా జడ్జి కామెంట్ చేశారు. అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ప్రోద్బలంతో రాజకీయ ప్రమేయంతో ఈ కేసుని పెట్టారు. అక్కడ కేజ్రీవాల్ని అలాగే ఇక్కడ కవిత గారి రూపంలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి అనేటువంటిది రాజకీయాల్లో వినిపించింది. కానీ ఇప్పుడు కవిత గారు నా కేసు వల్ల బీఆర్ఎస్ పార్టీ నష్టపోలేదు అని చెప్పి అంటున్నారు. అందుకే కేటీఆర్ గారి మీద మొన్న ఆవిడ కామెంట్ కూడా చేశారు. ఈ కేసులో మొత్తం 23 మంది ఉన్నారు. ఈ 23 మందిలో కేజ్రీవాల్ సీఎం, అప్పట్లో ఢిల్లీ సీఎం, అలాగే డిప్యూటీ సీఎం సిసోడియా, ఇక్కడ కవిత గారు. సో మొత్తం 23 మంది ఉన్నారు వీళ్ళతో పాటు. ఇప్పుడు కేజ్రీవాల్ మనం తీసుకుంటే కేజ్రీవాల్ గారిని ఆయన నేషనల్ లీడర్, అవునా? దాదాపు 5-6 రాష్ట్రాల్లో ఆయన ప్రమేయం ఉంది. ఆయన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఉంది. మరి రాబోయే రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి అలయన్స్ పెట్టుకోకూడదని ఏముంది కవిత గారు? ఇద్దరు క్లీన్ చిట్ తీసుకొని వచ్చారు, ఒకే కేసులో లోపలికి వెళ్ళారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో కీలకం కాదని చెప్పి మనం ఎలా అనుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో? అటు ఆమ్ ఆద్మీ పార్టీ ఇటు కాంగ్రెస్ రెండు బీజేపీని ఎదుర్కోవడానికి ఒకటి అయ్యే అవకాశాలు ఉన్నాయి కదా. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకమైనటువంటి పార్టీలు ఒక తాటి మీదకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమిని లీడ్ చేసేటువంటి వాళ్ళు ఎవరు కనిపిస్తున్నారు? ఒకళ్ళు మమతా బెనర్జీ గారు కనిపిస్తున్నారు, 2 కేజ్రీవాల్ గారు కనిపిస్తున్నారు. వాళ్ళతోటి కలిసి కవిత గారి వెళ్ళరనే ఉంది. అది ఇండియా కూటమా లేదంటే ఎన్డీఏ లేదంటే ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా 3వ కూటమి ఏర్పడుతుందా అనేది కూడా మనం చెప్పలేం. కానీ బట్ 3వ కూటమి కూడా ఏర్పడడానికి అవకాశం ఉంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో.
ఇండియా కూటమి ఏమో లీడ్ చేయలేకపోతుంది. రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఇండియా కూటమి ముందుకెళ్తలేదు అనేది ఒక వర్షన్ ఉంది కదా. బీజేపీలోకి ఎలాగో బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమిలో ఉండే భాగస్వామ్య పార్టీలు ఉన్నాయి ఇక్కడ. ఆ భాగస్వామ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా అవుతుందని చెప్పేసి బలంగా వినిపిస్తుంది. అలాంటప్పుడు ఎన్డీఏలోకి కవిత గారు ఎందుకు వెళ్తారు? వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి మూడో ప్రత్యామ్నాయం ఏమైనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందేమో. లిమిటెడ్గా ఎక్కడెక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది బలంగా, లేదంటే కవిత గారి పార్టీ ఎక్కడ ఉంది, లేదా కవిత గారికి ఎక్కడ ఫాలోయింగ్ ఉంది, వీటన్నిటిని ఐడెంటిఫై చేసి ఒకవేళ మూడో ప్రత్యామ్నాయంగా ఏర్పడచ్చుగా దేశంలో. ఆ మూడో ప్రత్యామ్నాయం మూడో కూటమికి కవిత గారు అలైడ్ కావచ్చుగా. ఏదో ఒక కూటమికి అలైడ్ అయితే అవుతారు. అలాంటప్పుడు ఒక రాష్ట్రానికే పరిమితం అయితే ఏ పార్టీకి కూడా పెద్దగా ప్రయారిటీ ఉండకపోవచ్చు. పైగా బీఆర్ఎస్ పార్టీ ఆవిడ టార్గెట్. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలోని కాదు, దేశీయ నేత కేసీఆర్ గారు దేశం మొత్తం ఉండాలని చెప్పి ప్రధానంగా పార్టీ కార్యాలయాన్ని మహారాష్ట్రలో పెట్టారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ కార్యాలయాన్ని పెట్టడానికి ముందు కేసీఆర్ గారు తిరుపతి వెళ్ళారు. ఆయన కూడా దర్శనం చేసుకొని రోజే గారి దగ్గర చేపల పులుసు తిని ఆ తర్వాత వైజాగ్కి వెళ్ళి వైజాగ్లో కూడా ఆయన మాట్లాడటం జరిగింది. సో కాబట్టి అప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఏ విధంగా రెస్పాన్స్ వచ్చింది అనేది గమనించిన తర్వాతనే ఆయన బీఆర్ఎస్ పార్టీని ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్లారు. ఇప్పుడు కవిత గారు కూడా తిరుమల దర్శనం అయిన తర్వాత ఆవిడకి వచ్చేటువంటి రెస్పాన్స్ చూస్తారు. ఆవిడకి రేపు హోర్డింగ్స్ పెడతారు, పెట్టేవాళ్ళు ఉంటారు, మనం చూస్తాం కదా. ఎంతో దూరంలో లేదు కదా. ఇప్పుడు ఆవిడ 5వ తారీఖు వెళ్తారు. సో 5వ తారీఖు అంటే ఇప్పుడు ఆల్రెడీ 3వ తారీఖు, 2 రోజులు తెలుస్తుంది కదా. డెఫినెట్గా కటౌట్లు పెడతారు, హోర్డింగ్స్ పెడతారు. కేటీఆర్ గారికి ఏ విధంగా పెట్టారు ఆ విధంగా పెడతారు. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా తనకి ఫాలోయింగ్ ఉందని చెప్పి ఆవిడ భావిస్తారు. రాజకీయంగా భవిష్యత్తు కూడా అనౌన్స్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కవిత గారు అలైడ్ కావడానికి కూడా అక్కడ స్పేస్ ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, అది బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది, అంతే కదా. సో అక్కడ ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు చాలా మంది. కాంగ్రెస్ ఉంది కదా, షర్మిల ఉంది కదా. కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు వీళ్ళందరూ కలిసి వెళ్తారనేది ఒకటి ఉంది కదా. అది కాకుండా థర్డ్ ఆల్టర్నేటివ్ వస్తే కనుక అప్పుడు కొంతమంది దళితులు అలాగే కాపులు సంబంధించి ప్రత్యామ్నాయం రావాలి అనేది ఒకటి వినిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళతోటి కలిసి ఆవిడ వెళ్ళొచ్చు కూడా, అవకాశం కూడా లేకపోలేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా ఈక్వేషన్ మారే అవకాశం ఉంది. ఇప్పుడే మనం అంచనా వేయలేం, కానీ ఏదైనా జరగచ్చు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ శూన్యత క్లియర్గా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత ఇప్పుడు వరకు కనిపించట్లా. భవిష్యత్తులో వాళ్ళు రాజ్యాధికారం దిశగా పయనిస్తున్నటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా థర్డ్ ఆల్టర్నేటివ్ వెళ్తే, అంతకుముందే థర్డ్ ఆల్టర్నేటివ్ సంబంధించి 2024 ముందులో మీటింగ్ చేశారు. ఎవరెవరు జేడీ లక్ష్మీనారాయణ గారు, తర్వాత కొంతమంది కాపు నేతలు, కొంతమంది బీసీ నేతలు, వీళ్ళందరూ కలిసి మీటింగ్ చేశారు కదా హైదరాబాద్లో. అంటే ఒకవేళ వచ్చినా కానీ సార్ థర్డ్ ఆల్టర్నేటివ్ వచ్చినా ఏ నినాదంతో వస్తారు? ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్, ఎందుకంటే బీఆర్ఎస్ కి అగైన్స్ట్ గా వస్తుందా? బీఆర్ఎస్ అగైన్స్ట్ అని చెప్పలేదు కదా కవిత గారు. చెప్పట్లేదు. బయట ఇప్పుడు అదే ఫైట్ చేస్తుంది. బీఆర్ఎస్ వ్యతిరేకత అని చెప్పట్లేదు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉంటే ఓకే, కానీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఉండదు భవిష్యత్తులో అని చెప్తున్నారు కదా. అది బీజేపీలో విలీనం అయిపోద్ది, లేదంటే బీజేపీతో కలిసి వెళ్తుంది, దానికి నాయకత్వం కేటీఆర్ గారు వహిస్తారని కదా ఆవిడ చెప్తుంది. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కాదు, కేసీఆర్ గారు లేనటువంటి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకం ఆవిడ. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అందరూ దెయ్యాలు భూతాలు కాదు, గుప్పిడి మంది ఆంధ్ర వాళ్ళు అనేది తెలంగాణ నినాదంలో అప్పుడు వినిపించారు కదా. సేమ్ ఇప్పుడు కూడా అంతే, కేసీఆర్ గారు లేనటువంటి బీఆర్ఎస్ పార్టీకి యాంటీ ఆవిడ. సో కాబట్టి ఆ ఈక్వేషన్లో, ఆ స్పేస్లో ఎక్కడైనా సరే ఆవిడ డెఫినెట్గా ఉంటుంది. బట్ దానికి పునాది వేసుకోవడానికి బహుశా కవిత గారు ఆంధ్రప్రదేశ్కి విజిటింగ్కి వెళ్తున్నారనేది కొంతమంది అంటున్నారు. బట్ ఆవిడ అఫీషియల్గా మాత్రం ఆవిడ చెప్తున్న దాని ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారిని దర్శనం ఎందుకు వెళ్తున్నారని, కడిగిన ముత్యంలాగా ఈ కేసు నుంచి బయటకు వచ్చాను కాబట్టి శ్రీవారికి మొక్కులు తెలుసుకోవడానికి వెళ్తున్నానని చెప్పారు, అంతే అఫీషియల్గా అయితే. కానీ ఆవిడ పొలిటీషియన్ కాబట్టి పొలిటికల్ కోణాన్ని ఎదుగుతారు కాబట్టి పొలిటికల్ కోణంలో ఇలాంటి చర్చ జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.